ఒక విషయం మీద ఎప్పుడు ఎవరి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. వన్స్ ఉన్నాయా ఆ వ్యక్తి మీద ఆ విషయం మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. అలా పెరిగింది అంటే మనకి ఆశ ఇంత అంతంతై రెట్టింపై మనల్ని దహించి వేసేస్తుంది. ఎప్పుడా 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 అని. సో ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెంచుకోకండి. వన్స్ ఎక్స్పెక్ట్ చేసామనుకో, అది ఆ టైం జరగకపోతే చాలా డిప్రెషన్కి లోన్ అయిపోతావు. ఒకవేళ జరిగిందనుకో, అంతకు మించి ఆనందం ఇంకోటి ఉండదు. కానీ ఒకవేళ జరగలేదా, కృంగిపోతావు, కుషించిపోతావు, నశించిపోతావు. ఇంకా నీలో ఉండే అన్నీ ఒక్కొక్కటి తగ్గిపోతుంటాయి. ఎస్టిమేషన్స్, స్పెక్యులేషన్స్ ఇలాంటివి చాలా వరకు తగ్గిపోతాయి. సో దీని అంతటికీ కారణం ఎక్స్పెక్టేషన్స్ ఒక ఫ్రెండ్ మీద ఉన్నాయా, వాడు మనకి టైం ఇవ్వకపోవచ్చు, కుదరకపోవచ్చు. వన్స్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నావో డిసప్పాయింట్ అయిపోతావు. సరే, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఏ చీకు చింత లేకుండా నవ్వు ఉంటే యూ విల్ బీ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒక్క గర్ల్ ఫ్రెండ్ ఈ టైం కాల్ చేస్తుందని అనుకున్నాం కానీ చేయదు. సో ఎక్స్పెక్టేషన్స్ ఫాలో ఉన్నాయి. కానీ అలాగే ఫ్రెండ్ మూవీకి వెళ్దాం అనుకున్నాం, సరైన టైం కుదరలేదు, వాడికి ఏదో పని పడవచ్చు, ఎక్స్పెక్టేషన్స్ ఉందా, ఫెయిల్ టైం అయిపోతుంది. అలాగే నువ్వు ఒక జాబ్కి అప్లై చేసావు, సరైన టైంకి సరైన ఎగ్జామ్ అవ్వలేదు అండ్ సరిగ్గా రిజల్ట్ రాలేదు, అప్పుడు మళ్ళీ డిసప్పాయింట్మెంట్. సో ఇలాగా ఇన్ని విషయాలు బికాస్ ఆఫ్ దేనికి అంటే నేను ఒకటి అనుకున్నాను, అన్నిటికీ రీజన్ ఎక్స్పెక్టేషన్స్. ఒక వ్యక్తి మీద మనం ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి, అయితే అవుతుంది లేకపోతే లేదు, కుదిరితే కుదురుతుంది లేకపోతే లేదు. సో ఈ మైండ్ సెట్ అలవాటు చేసుకోండి. సో లైఫ్ గో ఆన్ అవ్వాలంటే దేని గురించి అసలు ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఇవన్నీ కాదు. ప్రజెంటే ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఎందుకు, పాస్ట్ ఎందుకు. సో ఇప్పుడు నువ్వేంటి అనే దాని మీద లైఫ్ ఆధారపడింది. ఎప్పుడైతే నువ్వు అనుకునే దానికోసం నువ్వు ఎదురు చూడకుండా నీ పని నువ్వు చేసుకుంటావో అప్పుడు నువ్వు ఖచ్చితంగా హ్యాపీనెస్ చూస్తావు. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, అంచనాలు పెంచుకోవద్దు, స్పెక్యులేషన్స్ నో మోర్, ఇంప్లిమెంటేషన్స్, డెవలప్మెంటేషన్ ఇవన్నీ దేనివల్ల అంటే ఎక్స్పెక్టేషన్స్. నీవు ఒక విషయం మీద అంచనా పెట్టుకున్నావు అంటే సరైన టైంకి సరిగ్గా అవ్వలేదనుకుంటే ఖచ్చితంగా నువ్వు డిసప్పాయింట్ అవుతావు. సో గైస్, ఎక్స్పెక్టేషన్స్ ఎవరి మీద అవ్వద్దు, ఏ విషయం మీద అవ్వద్దు అసలు. సో మనకి ఎందుకండి ఎక్స్పెక్టేషన్స్, ఓకే. అండ్ ఇంకో విషయం, నేను ఇలాంటి వీడియోస్ చేయాలి అన్నా, బూస్టప్ మీరు నాకు ఇవ్వాలి అన్నా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.